పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ యొక్క పాద సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇప్పటి వరకు ప్రభా మీ సన్నిధిలో పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేశారు. తదుపరి వాక్య పరిచయలోనికి వెళుచూ ఉండగా అద్భుతంగా మీరే మాతో కూడా మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను మాకు దయచేయండి. మీ యొక్క వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడి ప్రతి విధమైన సైతాను శక్తులను యేసుక్రీస్తు నామములో లాయపరుస్తున్నాం. ప్రతి విధమైన అపవాది శక్తులను యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి సహాయం దయచు. పరిశుద్ధాత్మదేవ, మీరే మాతో కూడా మాట్లాడండి. మీ యొక్క స్వరమును మేము వినడానికి దేవ సహాయం దయచేయండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మేము పొందుకోవడానికి మా అందరికీ సహాయం దయచేయండి. ఇక్కడ నాతో, మా అందరితో కూడా మీరే మాట్లాడండి. మీ యొక్క స్వరమును మేము వినటానికి శుద్ధమైన హృదయమును మేము కలిగి ఉండి, సిద్ధపాటు మేము కలిగి ఉండి, మీ యొక్క వాక్యం అంతట్లో విని దాన్ని బట్టి సంతోషించడానికి మా అందరికీ సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మనం చదువుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయుడు, పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఆయన ఉపమాన రీతిగా ప్రజలకు బోధించేవాడు. యోహాను శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మేమును పరిసయ్యులు తరచు ఉపవాసం చేస్తాము, మీరు ఎందుకు చేయరు అని ప్రశ్న అడుగుతారు. ఆ సందర్భంలో ఆయన 3 ఉపమానాలు చెప్తాడు పెండ్లి కుమారుని గురించి. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా అంటే చేయరు. అది ఒక ఉపమానం చెప్తారు. తర్వాత ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, ఇదొక ఉపమానం చెప్తారు. మూడవదిగా ఇప్పుడు మనం చదువుకున్నది. ఈ 3 కూడా ఒకే సందర్భాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ 3వ ఉపమానాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ 3వ ఉపమానం ఏమిటి అంటే, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. అలాగని అలా పోస్తే ఏమవుతుందంటే తిత్తులు పాడవుతాయి, ద్రాక్షరసము కూడా పాడైపోతాయి. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానం నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్న సందర్భంలో నూతనమైన వాక్యాలు వినటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయాలి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటి? కొన్నిసార్లు ఉపమానాలు ఎందుకు చెప్తారు అని అంటే అర్థం కావడం కోసం, అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం కొన్నిటిని పోల్చి చెప్పటం జరుగుతుంది. కొన్నిటిని అలంకార రూపంలో చెప్పటము జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తారు అని అంటే వినేవారు అర్థం చేసుకోవడానికి, వారికి నచ్చిన భాషలో లేకపోతే వారికి అర్థమయ్యే భాషలో ఆ విషయాలు తెలియచేయటానికి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అప్పుడు ఉన్న ప్రజలతో ఉపమాన రీతిలో ఎక్కువగా మాట్లాడారు.
ఆ ఉపమానాలని మనం అర్థం చేసుకోవాలి అని అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఉన్న జ్ఞానం ఏమిటో మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన సందర్భం. ఇక్కడ ద్రాక్ష రసము అంటే ఏమిటి? ద్రాక్ష రసము అంటే ఏమిటి? కీర్తన 80వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాలి, కీర్తనాకారుడు ఏమంటాడంటే నీవు ఐగుప్తులో నుండి ఏం తెచ్చాడంట? ఒక ద్రాక్షావల్లిని తెచ్చాడు. అది ఏం చేశాడు? అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ద్రాక్షవల్లి అంటే ఎవరు? ఇక్కడ ద్రాక్షవల్లి అంటే ఎవరు? నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని తీసుకొచ్చావన్నారు కదా. ద్రాక్షవల్లి అంటే ఎవరు? ఐగుప్తులో నుండి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఇశ్రాయేలీయుల ప్రజలని. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవల్లి అని అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ద్రాక్షవల్లి ఒక ప్రత్యేకమైన పద్ధతిని సంతరించుకోవడం జరుగుతుంది. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుణ్ణి కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుండి కూడా దేవుడు వారిని కోరుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన నిబంధనను బట్టి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి, అతని సంతానమును ఈ ఆకాశ నక్షత్రముల వల్లే విస్తరింపచేస్తాను అని, అలాగే సముద్రపు ఇసుక రేణుల వల్లే విస్తారముగా నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలని ఆశీర్వదించాడు. ఇక్కడ ద్రాక్షవల్లి అని అంటూ ఉన్నప్పుడు ఎవరు అనంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము దేవుని యొక్క ప్రజలుగా మనం గుర్తిస్తూ ఉన్నాము. మరి ఆ ద్రాక్షవల్లి గురించి దేవుడు మరి యొక్క చోటున ఆయన రాసి ఉంచాడు. ఒకసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా ఈ యొక్క పాటని వినిపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆయన సత్తువ గల భూమి గల కొండ మీద ఒక తోట వేశాడు, ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటని వేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. హల్లెలూయా. ఆ భూమిని చదును చేసి అందులోని రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను వేస్తే మంచి పంట పండుతుంది, మంచి కాయలు కాస్తుందని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే అది కారు ద్రాక్షలు కాసింది, అంటే చెడ్డ ద్రాక్షలు కాసింది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరి గురించి ఈ మాటలు చెబుతున్నాడంటే ఇశ్రాయేల్ యొక్క జనాంగము గురించి చెబుతున్నాడు. ఎందుకనంటే ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చాను, పాలు తేనెలు ప్రవహించు కనాన దేశంలోనికి వారిని ప్రవేశింపజేశాను. అక్కడున్న అన్ని జనులందరినీ కూడా నేను వెళ్ళగొట్టాను. అక్కడున్న వారిని అందరినీ కూడా చదును భూమిగా చేసేసాను. అక్కడ వారికి స్వాస్థ్యముగా ఆ భూమిని ఇచ్చాను. వారు నా కోసము ఫలిస్తారని నేను అనుకుంటూ ఉంటే వాళ్ళు చెడ్డ ద్రాక్షలు కాచారు, వాళ్ళు చెడ్డ ఫలాలు ఫలించారు అని దేవుడు ఇక్కడ బాధపడుతున్న సందర్భం. హల్లెలూయా. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ద్రాక్ష రసము అని అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆత్మీయత, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని ఇక్కడ ద్రాక్ష రసంతో పోల్చారు. ఇప్పుడు మనం మొదట చదువుకున్న ఉపమానం దగ్గరికి వెళితే, యేసు ప్రభు చెప్పిన ఉపమానం దగ్గరికి వెళితే ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయాడు. ఇక్కడ మీరు గమనించాలి, ద్రాక్షరసము వేరు, క్రొత్త ద్రాక్షరసం వేరు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ద్రాక్షరసము వేరు, క్రొత్త ద్రాక్షరసం వేరు. ఏంటి క్రొత్త అనే పదమే కదా దానికి చేర్చబడింది అని అంటే ఆ ఒక్క పదము చాలా పెద్ద తేడాని తెలియచేస్తుంది.
అసలు ఆ పదం గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు. 1వ అధ్యాయం 9, 10 వచనాలు. ప్రసంగి 1వ అధ్యాయము 9, 10 వచనాలు. నేను చదువుతున్నాను చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందున్న తరములలో ఉండినదే. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడంటే, మునుపు ఉన్నదే ఇప్పుడు ఉంటుంది, మునుపు జరిగిందే మరలా జరుగుతుంది, ఎప్పుడో చరిత్రలో జరిగిందే మరలా జరుగుతూ జరుగుతూ వస్తుంది. ఇది ఒకటి కొత్తదని చెప్పేసి ఒకడు అంటాడు, కానీ అది మరలా పాతదైపోతుంది, అది మరలా పాత దానిలోనికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈయన చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం తెలుసా? పూర్వకాలంలో ఈ యొక్క సినిమాలు సీరియల్స్ ఏమీ లేనప్పుడు ఏం వేసేవారు అంటే బొమ్మల నాటకాలు వేసేవారు. పెద్దోళ్ళకి తెలుసు ఈ విషయాలు, నేను కూడా చూడలేదు, కానీ తోలు బొమ్మల నాటకాలు వేసేవారు. పురాణాల్లో ఉంచిన కథలను తీసుకుని తోలు బొమ్మల నాటకాలు వేసేవారు. రాత్రంతా కూడా అవి చూస్తూనే ఉండేవారంట. రాత్రంతా కూడా చూస్తూనే ఉండేవారంట. పొద్దున్నుంచి గొడ్డు చాకరీ చేసి వ్యవసాయం చేసి వచ్చినా సరే, అదంటే పిచ్చున్న వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రంతా ఆ డ్రామాలు చూస్తూనే ఉండేవారంట. హల్లెలూయా. మళ్ళీ తెల్లారిని మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళిపోయారు. నిద్ర ఉండేది కాదు వాళ్ళకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో అదొక పిచ్చి, ఆ రోజుల్లో అదొక పిచ్చి. అది పోయి ఏమొచ్చిందంటే డ్రామాలు వచ్చినాయి. మనుషులే డ్రామాలు వేయడం మొదలెట్టారు, మనుషులే డ్రామాలు వేయడం మొదలెట్టారు. ఇక డ్రామా అంటే పిచ్చి పెరిగింది. అప్పుడు అనుకున్నారు డ్రామా వచ్చిన తర్వాత, మా బొమ్మలు పిచ్చే మెరుగు, ఈ డ్రామా వచ్చిన తర్వాత ఇంకా పిచ్చి ప్రజలు చెడిపోతున్నారని అనుకున్నారంట ఆ రోజుల్లో. హల్లెలూయా. ఆ డ్రామాలు పోయి ఇప్పుడు సినిమాలు వచ్చినాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలు పోయి ఇప్పుడు ఏమొచ్చింది? టీవీ వచ్చింది. ఆ టీవీ పోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? సెల్ ఫోన్లు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు అన్నిట్లో కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు, ప్రతి దాంట్లో కూడా. మీకు అర్థం చేసుకోవాలి. ఆ బొమ్మల నాటకంలో కూడా పిచ్చోళ్ళు అయిపోయారు దాన్ని బట్టి. అలాగే డ్రామాలు వేసినప్పుడు దాన్ని కూడా చూసి దానికి వ్యసనం అయిపోయారు. అలాగే సినిమాలు వచ్చినప్పుడు దాన్ని చూసి వ్యసనం అయిపోయారు. అలాగే టీవీలు వచ్చిన తర్వాత దాన్ని చూసి వ్యసనం అయిపోయారు. అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దీనికి వ్యసనం అయిపోయారు. దీని తర్వాత ఇంకొకటి వస్తుంది. హల్లెలూయా. అది కూడా ఇంతకు ముందు ఉన్నదే, దానికి కూడా అది కూడా వ్యసనమే అని ఇక్కడ ప్రసంగి చెబుతున్నాడు. దాని ఆయన యొక్క అర్థం ఏమిటి అంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు, సూర్యుని క్రింద క్రొత్తది ఏది లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ క్రొత్త ద్రాక్షరసం అన్నప్పుడు అది సూర్యుని క్రింద ఉన్న ద్రాక్షరసం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుని క్రింద ఉన్నది ఏది కూడా క్రొత్తది కాదు. సముద్రముల నదులన్నీ పారుతూ సముద్రంలో కలిసిపోతున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు. ఎందుకు నిండట్లేదు? ప్రసంగియే చెప్తాడు ఎందుకు నిండట్లేదంటే, వేసవి కాలంలో ఈ నీళ్ళన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. మళ్ళీ అక్కడున్న నీళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? మళ్ళీ వర్షాకాలంలో కింద పడిపోతున్నాయి. మళ్ళీ కింద పడిపోయిన నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ సముద్రంలోకి నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరలా పైకి. నూతనమైనది ఏదీ లేదు భూమి మీద, నూతనమైనది ఏదీ లేదు. సూర్యుని క్రింద ఉన్నది ఏది కూడా నూతనమైనది ఏదీను లేదు అని ప్రసంగి గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నూతనమైన దాని గురించి మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మీ అందరికీ తెలుసు, చూడకుండా కూడా చెప్పవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ద్రాక్షవల్లి ఎవరు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలని మనం ముందు చదువుకున్నాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిజమైన ద్రాక్షవల్లిని. వాళ్ళు ద్రాక్షవల్లిలే, కానీ కారు ద్రాక్షలు కాశారు, కానీ నేను నిజమైన ద్రాక్షవల్లిని, మంచి ఫలాలు ఫలిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఆయన సూర్యుని క్రింద పరలోకం ఉందా, సూర్యుని పైన పరలోకం ఉందా అని అంటే సూర్యుని పైనే పరలోకం ఉంది. అంటే ఆయన సూర్యుని క్రింద లోకానికి సంబంధించిన వాడు కాదు, సూర్యుని పైన లోకానికి సంబంధించిన వాడు. అక్కడి నుండి వచ్చాడు కాబట్టే ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయ్యాడు. అక్కడి నుండి వచ్చేవాడు కాబట్టే ఆయన క్రొత్త ద్రాక్షరసం అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ద్రాక్షరసం అంటే ఇశ్రాయేల్ ప్రజలు, క్రొత్త ద్రాక్షరసం అంటే ఎవరు? యేసు ప్రభువే. ప్రభు అయిన
యేసుక్రీస్తే క్రొత్త ద్రాక్ష రసము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే యేసు యొక్క రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో వారందరూ కూడా యేసు ప్రభువులాగా మార్చబడి యేసు ప్రభువులాగానే క్రొత్త ద్రాక్షరసముగా వారు చేయబడతారని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ తెలుసుకున్నాం. ద్రాక్షరసం అంటే ఇశ్రాయేలు ప్రజలు, క్రొత్త ద్రాక్షరసం అంటే యేసయ్య. మరి తిత్తులేంటి? ఇక్కడ 2 తిత్తుల గురించి రాశారు. ఏంటి? పాత తిత్తులు, కొత్త తిత్తులు. పాత తిత్తుల్లో ఎవరును క్రొత్త ద్రాక్షరసము పోయరు. పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసమే పోస్తారు. అలాగే క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమే పొయ్యాలి. అంటే ఇక్కడ తిత్తులు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తిత్తి అనేవి ఎందుకు వాడుతారు అని అంటే, పూర్వకాలంలో ద్రాక్షరసం వేసుకోవడానికి ఒక జగ్గులాగా అది ఉపయోగపడుతుంది. అది సాగే గుణం లాంటిది. సాగే గుణం లాంటిది. ఇప్పుడు సైకిల్ ట్యూబ్ ఎలాగుంటుందో తెలుసు కదా మీకు? సైకిల్ ట్యూబ్ అలాగ అది సాగిద్ది. అందులో ద్రాక్షరసం వేసినప్పుడు అది కూడా అలా సాగిద్ది అనమాట. ఒకవేళ దానిలో పాత ద్రాక్షరసం వేసి నిల్వ ఉన్న ద్రాక్షరసం వేస్తే అందులో అది బాగా సాగి మరలా క్రొత్త ద్రాక్షరసం వేస్తే ఆ బలానికి ఆ తిత్తి ఏమైపోతుందంటే పిగిలిపోతుంది. ఆ బలానికి ఆ తిత్తి ఏమైపోతుందంటే పిగిలిపోతుంది. మీకు మంచి సమరడి యొక్క ఉపమానాన్ని మీరు చదివితే ఆయన నూనెయు ద్రాక్షరసమును పోసాడు. ఎవరికి? అక్కడ గాయపడిన వ్యక్తికి నూనెయు ద్రాక్షరసము పోసాడు. ద్రాక్షరసాన్ని ఎలా పట్టుకున్నాడంటే తిత్తుల్లో ఆయన పట్టుకుని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ద్రాక్షరసాన్ని పోసుకోవడానికి, ద్రాక్షరసాన్ని దాయడానికి ఉపయోగపడే వస్తువు తిత్తి. అంటే దీనిని పాత తిత్తి అంటారు, లేకపోతే కొత్త తిత్తులు కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇది దేనితో మనం సూచించాలి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ద్రాక్షరసముగా మార్చబడినప్పుడు ఆ ద్రాక్షరసము వారి హృదయంలో, అంటే ఆ ద్రాక్షరసము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము, వీటినన్నిటిని కూడా ద్రాక్షరసముగా మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. క్రొత్త ద్రాక్షరసము అంటే యేసు ప్రభువు మనతో పంచుకున్న వాక్యాన్ని, యేసు ప్రభు తన శిష్యులతో పంచుకున్న వాక్యాన్ని మనము ఆ యొక్క ద్రాక్షరసముగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పాత తిత్తులు, క్రొత్త తిత్తులు అని అంటే పాత హృదయము, క్రొత్త హృదయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనకు 2 రకాల హృదయాలు ఉంటాయి. అంతకితం అందరికీ ఒకే హృదయం ఉంటుంది. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మనందరికీ 2 రకాల హృదయములు ఉంటాయి. ఒకటి పాత హృదయము, ఒకటి క్రొత్త హృదయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమిటి అంటే, నూతన హృదయమును నీకు ఇచ్చేదను. ఏంటిదంట? నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలగజేసేదను అనే మాట ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే క్రొత్త ద్రాక్షరసమును, అంటే యేసయ్య వాక్యమును దేనిలో మనం దాచుకోవాలి అని అంటే మన యొక్క హృదయంలో, నూతనముగా జన్మించిన హృదయంలోనే మనం దాన్ని దాచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ, క్రొత్తగా అనే మాట మీరు గమనించండి. క్రొత్తగా జన్మించితేనే కానీ, క్రొత్తగా మారితేనే కానీ, క్రొత్తగా అనే మాట దగ్గర 1 అనే పదం ఉంటుంది. దాని క్రింద ఫుట్ నోట్లో దాని యొక్క అర్థం చూస్తే పైనుండి. ఒకడు పైనుండి జన్మించితేనే కానీ, క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని చెబితే నికోదేము ఏమంటాడో తెలుసా? ఆయన ముసలివాడైన మనుషుడు ఎలాగూ తిరిగి జన్మింపగలడు? 2వ మారు అతను తల్లి గర్భంలోనికి ఎలాగ వెళ్ళగలడు అనే విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలి, నీ క్రొత్తగా జన్మించాలి అనే విషయాన్ని చెబుతున్నప్పుడు నికోదేమికి ఆ విషయం అర్థం కావట్లేదు. నికోదేము ఎవరో తెలుసా? ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినవాడు. నికోదేము ఎవరో తెలుసా? ధర్మశాస్త్రపు వాక్యాన్ని చూడకుండా చెప్పగలిగిన వాడు.
నికోదేము ఎవరో తెలుసా? ఒక భక్తి కలిగిన పరిసయ్యుడు. నికోదేము ఎవరో తెలుసా? ఎప్పుడూ కూడా దేవాలయంలో పరిచర్య చేసే వ్యక్తి. నికోదేము ఎవరో తెలుసా? ఒక గొప్ప అధికారి. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదివిన ఒక గొప్ప అధికారి. కానీ అతనికి దేవుని యొక్క వాక్యంలోని విషయాలు చెబితే అర్థం కావట్లేదు. అది అతనికి ఆ విషయాలు అతని హృదయానికి చేరట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యొక్క హృదయాలు ఎలాగుంటాయంటే నికోదేము యొక్క హృదయాల్లాగానే ఉంటాయి. నికోదేము తర్వాత మారుమనసు పొందాడా అంటే మారుమనసు పొందాడని చెప్పొచ్చు. ఎందుకనంటే ఆయన యేసుప్రభు చనిపోయిన చివరి దినాలలో ఆయన యొక్క దేహమును నికోదేము అలాగే అరిమతయి యోసేపు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆయన దేహాన్ని సమాధి చేస్తారు. కాబట్టి ఆయన చివరి క్షణాలకు వెళ్ళేటప్పటికి మారు మనసు పొంది యేసును రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతకీ నికోదేము గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు చెప్పే విషయాలు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు ఒక మాట చెబుతూ ఉంటాడు. ఏమిటి అంటే 6వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి చూడండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ విషయాన్ని చెబుతూ ఏమంటున్నాడంటే గాలి తనకిష్టమైన చోటకు విసురును. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, గాలి ఎటు నుండి వస్తుంది మన దగ్గరికి? గాలి ఎటు నుండి వస్తుంది? ఇంతకీ గాలి ఉందా? మరి ఎటు నుంచి వస్తుందో తెలియదా మనకి? ఎందుకని తెలీదు? అది మనకు కనబడదు కాబట్టి. మరి గాలి ఉందని మనం ఎలా చెబుతున్నాం? అది మనల్ని స్పర్శిస్తుంది. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, దేవుడు లేడు, దేవుడు ఉంటే గనక మాకు చూపించండి అని అన్నాడు ఒక నాస్తికుడు నిండు సభలో. అంటే అటుగా వెళ్తున్న ఒక పాస్టర్ గారిని చూశారు వాళ్ళందరూ. ఆ పాస్టర్ గారు నడిచి వెళ్తుంటే ఆ పాస్టర్ గారిని పిలవండి అన్నారు. వాళ్ళందరూ పెద్ద సభ పెట్టుకుంటే నీవే గనక పాస్టర్ అయితే, నీవే గనక యేసు ప్రభుని నమ్ముకుంటే, నీవే గనక నిజదేవుని నువ్వు అంగీకరిస్తే, దేవుడు ఉంటే గనక చెప్పు, ఇప్పుడు చూపించు నాకు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే బ్యాగ్ తీశాడు ఆయన. ఆయన సంకలో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీశాడు. బ్యాగ్లో ఒక కమలాపండు ఉంది. ఏముంది? ఒక కమలాపండు ఉంది. ఆ కమలాపండు ఒలుచుకుని మొత్తం తొనలన్నీ ఆయన తినేశాడు. ఎవరు తినేశారు? పాస్టర్ గారే తినేశాడు. తినేసి అందరూ చూస్తున్నారు ఏం చెప్తాడా అని. ఆయన అలా తింటా ఉంటే అందరూ ఒకటి ఆశ్చర్యపోతున్నారు, నవ్వుతున్నారు. చివరికి ఏమన్నాడంటే, నేను తిన్న కమలాపండు తీయగా ఉందా, ఉప్పుగా ఉందా, సప్పగా ఉందా, లేకపోతే కారంగా ఉందా చెప్పు నువ్వు అన్నాడంట. నువ్వు తిని నాకు చెప్పమంటావేంటి అని అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉప్పుగా ఉందో, సప్పగా ఉందో, తీయగా ఉందో, కారంగా ఉందో అది నీకు తెలిసిద్ది. నాకెలా తెలిసిద్ది అంటే నా దేవుడు నాడని నాకు తెలుస్తుంది. నువ్వు కూడా నమ్ముకుంటే నీకు తెలుస్తుంది. అది నా అనుభవము. అది నీకు అనుభవం లేకపోతే దాన్ని నేను ఎలా చెప్పగలను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు నేను అనుభవించాను కాబట్టి ఆయన నేను చూశాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దేవుడని రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని కీర్తనలో గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించాలి, క్రొత్తగా జన్మించడం అని అంటే అది మాటల్లో చెప్పేది కాదు, అది అనుభవపూర్వకముగా తెలిసేది. అనుభవపూర్వకముగా మాత్రమే తెలిసేది. దాన్ని అక్షర రూపంలో ఎవరు కూడా చెప్పలేరు. గమనించాలి. ఎవరైనా వచ్చి చెంప మీద గట్టిగా కొట్టారనుకోండి, మనకేమనిపిస్తుంది? గట్టిగా నొప్పి పెడుతుంది కదా. నొప్పిని చూపించగలరా? ఎవరైనా నొప్పిని చూపించగలరా? నొప్పి ఎలాగుంటుందో చెప్పగలరా? అది ఎలాగుంటుంది అది చెప్పాలంటే ఏం చేయాలి? వాడు కూడా తిరిగి కొట్టాలి. అప్పుడేమవుద్ది? అప్పుడు నొప్పి అంటే ఎలాగుంటుందో అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకని చెబుతున్నానంటే క్రొత్తగా జన్మించడం అనేది ఒక అనుభవము. క్రొత్తగా జన్మించడం అనేది ఒక అనుభవము. క్రొత్త ద్రాక్షరసాన్ని ఆ అనుభవం పొందిన తర్వాత, యేసయ్యను ఆ అనుభవం పొందిన తర్వాత మాత్రమే నూతన హృదయంలోనికి మనం చేర్చుకోగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇదే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. కానా విందులో నీటిని ద్రాక్షరసముగా
మార్చాడు. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7-9 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. యేసు ఆ బానలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, హల్లెలూయా. ఈ సందర్భం అంతా మీకు తెలుసు. ఇక్కడ 2 వచనాలు మాత్రం ఎందుకు చదివించాను అంటే, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఎన్ని రాతి బాణలు ఉన్నాయి? 6 రాతి బాణలు ఉన్నాయి. ఆ 6 రాతి బాణలతో ఈ సేవకులతో దేవుడు ఏం చెప్పాడు అంటే, వాటిని నీళ్లతో నింపుడని వారితో చెప్పాడు. వారు ఏం చేశారంటే అంచుల మట్టుకు నింపారు. 7వ వచనంలో అదే రాయబడింది. 8వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి. ఇప్పుడు వాళ్ళు ముంచిన తర్వాత ద్రాక్షరసం అయిందా, ముంచక ముందే ద్రాక్షరసం అయిందంటారా? ముంచక ముందే ద్రాక్షరసమైంది. మీరు ఇప్పుడు గమనించాలి. 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, 6 రాతి బాణలు నీళ్లతో నింపమని అని చెప్పగానే వెంటనే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ముంచి ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళమంటున్నారు. అంటే వెంటనే జరిగిపోయింది. అంటే నీళ్లు ద్రాక్షరసంగా మారడానికి ఎంత సమయం పట్టిందంటారు? ఎంత సమయం పట్టింది? 1 సెకండ్ని 1000 భాగాలు చేసామనుకోండి. 1 సెకండ్ని 1000 భాగాలు చేసామనుకోండి. అందులో 1 భాగం ఎంత టైం పట్టిందో అంత టైం పట్టింది అది మారడానికి. హల్లెలూయా. దాన్ని మనం చూడలేము, దాన్ని మనం ఊహించలేం. వాళ్ళు ఆ బాణలతో నింపగానే, ఆ బాణలను నీళ్లతో నింపగానే వెంటనే అది ద్రాక్షరసముగా మారిపోయింది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది? ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది? మీరు గమనించాలి. మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, విందు ప్రధాని ఏమంటాడంటే, ముందు అందరూ కూడా మంచి ద్రాక్షరసం ఇచ్చి ఆ తర్వాత జప్పు ద్రాక్షరసం ఇస్తారు, కానీ నువ్వు ముందుగానే మంచి ద్రాక్షరసమును ఉంచుకున్నావు అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. అంటే ఆ ద్రాక్షరసం మంచిది, జప్పుది కాదది. అది మంచిది. మంచిదైన ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పరలోకం నుండి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చడానికి దేవుడికి ఎంత సమయం పట్టిందంటే, సెకండ్లో సెకండ్ ఎంత తక్కువ సమయం పట్టిందంటే చాలా తక్కువ సమయము పట్టింది. ఒక మనిషిని మార్చడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి 1 గంట సమయం కావాలని ఎప్పుడు అడగడు. నాకు 10 రోజుల సమయం కావాలని ఎప్పుడు అడగడు. లేకపోతే నాకు 1 సంవత్సరం టైం కావాలని ఎప్పుడు అడగడు మార్చడానికి. 1 సెకండ్ చాలు ఆయనకి. నీళ్ళుని ద్రాక్షరసముగా మార్చడానికి ఆయనకి ఎంత సమయం పట్టిందో అంత సమయాన్ని ఆయన తీసుకోగలడు. మారు మనసు పొందడానికి ఎంత సమయం పడుతుందంటే, అది 1 చిన్న గడియ, అది 1 చిన్న సెకండ్ మాత్రమే. ఆ సెకండ్లోనే దేవుడు మార్చగలిగిన శక్తివంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి. ఆ క్రొత్త ద్రాక్షరసం ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రొత్త ద్రాక్షరసం ఎవరు అని అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే. ఎవరైతే మారు మనసు పొందుతారో ఆ క్రొత్త ద్రాక్షరసమును అంగీకరిస్తారు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా అంగీకరించలేరు. ఎవరు? మా చర్చికి వచ్చిన వాళ్ళు కూడా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారు కూడా, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయించుకున్న వారు కూడా, దేవుని నమ్మిన ప్రజలు కూడా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేరు. కారణం ఏమిటంటే వారి హృదయము నూతనపరచబడలేదు. వారి హృదయము నూతనపరచబడలేదు. మన హృదయము నూతనపరచబడినప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణముగా మనం అర్థం చేసుకుంటాం. సంపూర్ణముగా విధేయత చూపించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మన హృదయము నూతనముగా మారాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. క్రొత్తగా మారాలి మన హృదయము, క్రొత్తగా మారాలి. ఒకవేళ ఇదే దేవుని యొక్క వాక్యాన్ని మన పాత హృదయంలో పెట్టుకుంటే ఆ పాత హృదయం అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, పిగిలిపోతుంది. దేవుడి యొక్క వాక్యం చెప్పేది అదే. ఇది ఆ సందర్భాన్ని ఎందుకని చెప్పాడు అని అంటే, ఆయన యోహాను శిష్యులు వచ్చి ఉపవాసము మీరు ఎందుకు చేయరు అని అడుగుతాడు. ఉపవాసం చేయొద్దని దేవుడు చెప్పాడా? ఉపవాసము చేయమని చెప్పాడా? చేయొద్దని చెప్పాడా? ఉపవాసము చేయమని చెప్పాడా? చేయొద్దని చెప్పాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి,
తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఉపవాసం చేయడం మానేమని దేవుడు చెప్పలేదు. మీరు ఉపవాసం చేయనప్పుడు ఆయన ఏమంటున్నాడు గమనించారా? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె చేయొద్దు. వేషధారుల వలె చేయొద్దు. మీ ముఖములను వికారముగా పెట్టుకుని దుఃఖముఖులై మీరు ఉండవద్దు. మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు, కాబట్టి వారు తమ ఫలము పొంది ఉన్నారు. హల్లెలూయా. మీరైతే ఏం చేస్తారు? ఉపవాసము చేసినప్పుడు మీరు మీ తల అంటుకుని, అంటే తల స్నానము చేసి, మీ ముఖమునకు 17వ వచనంలో ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనము. హల్లెలూయా. నీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోమన్నాడు. నీవు తల దువ్వుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళమన్నాడు. చక్కగా స్నానము చేసి దేవుని సన్నిధికి వెళ్ళమన్నాడు. నీవు ఉపవాసము చేయుచున్నట్టు వీధులలో బోరం రోగించవద్దని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వాళ్ళకి ఈ ఉపవాసం నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? పరిసయ్యులకి యేసుప్రభు చెప్పు ఉపవాసం నచ్చలేదు. ఎందుకనో తెలుసా? వారి యొక్క హృదయాలు నూతన పరచబడలేదు. వారి యొక్క హృదయాలు యేసుప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు. ఎందుకనంటే వారి హృదయాలు మొత్తము పాత ద్రాక్షరసాన్ని నింపుకున్నారు తప్ప క్రొత్త ద్రాక్షరసాన్ని వారు త్యజించారు. హల్లెలూయా. దేవుడు ఈ సందర్భంలో మనతో మాట్లాడే మాట ఏమిటి అని అంటే, నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మనమందరము కూడా నూతన హృదయమును కలిగి ఉందుము గాక. నూతన హృదయము చేత మనమందరూ కూడా నడిపించబడుదుము గాక. నూతన హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం పెట్టుకుందుము గాక. నూతన హృదయంతో మనం దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపించబడుదుము గాక. అలాగ మనమందరం కూడా ప్రార్థన చేయాలి. గమనించాలి, గతంలో మనము ఏది విన్నాము అనేది మనకి ప్రశ్న కాదు, కానీ యేసుప్రభు ఏదైతే చెప్పాడో దాని ప్రకారము మనము నడిపించబడ్డానికి మనం ముందుకు వెళ్ళాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదివి నా మాటలు నేను ముగిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఈ మాట గురించి నేను చదివించాను. క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఏంటి క్రొత్త భాషలు? బైబిల్లో క్రొత్త భాషలు అనేవి 3 రకాలుగా ఉంటాయండి. భాషలు అనేవి వరాలు ఉంటాయి. అలాగే భాషలు అనేవి మన యొక్క పద్ధతులను కూడా మార్చే విధానం కూడా ఉంటాయి. క్రొత్త భాషలు 3 రకాలు. అన్య భాషలు, అలాగే నానా విధమైన భాషలు, ఆ తర్వాత మంచి భాషలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి అన్య భాషలు అంటే ఏమిటి? పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి రాగానే, ఆది అపోస్తుల మీదకి రాగానే వారందరూ కూడా వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారంటే అన్య భాషల్లో మాట్లాడారు. వారు మాట్లాడిన అన్య భాషలు అక్కడున్న ప్రజలందరికీ అర్థమైనవి. హల్లెలూయా. వీటిని అన్య భాషలు అంటారు, అంటే మనుషుల భాషలు. ఇప్పుడు నాకు తమిళం రాదు, దేవుడు నాకు వరం ఇస్తే తమిళంలో నేను ప్రవచిస్తాను, దీనిని అన్య భాష అంటారు. హల్లెలూయా. నాకు హిందీ రాదు, హిందీలో ప్రవచిస్తాను, లేకపోతే హిందీలో దేవుని నామాన్ని స్తుతిస్తాను. నాకు మలయాళం రాదు, మలయాళంలో ప్రవచిస్తాను, లేకపోతే విదేశీ భాషలు చాలా ఉంటాయి, ఆ భాషల్లో ప్రవచిస్తూ ఉంటాం. ఇది అన్య భాషలు. నానా విధమైన భాషలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి ఎక్కడుంటాయి అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. వాటిని గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఇవి ఏమిటి అని అంటే, సాధారణంగా నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఆరాధనలో. నేను అప్పుడప్పుడు మాట్లాడే భాషలు అంటే నానా విధమైన భాషలు ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి సంబంధించినవి. నేను మాట్లాడే భాషలు నాకు సంబంధించినవి. నేను దేవునితో మాట్లాడే భాషలు. హల్లెలూయా. వీటిని దేవదూతల భాషలని కూడా అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి నానా విధమైన భాషలు. అదేవిధంగా మంచి భాషలు ఉంటాయి. దీని గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్పాను. మంచి భాషలు అంటే ఏంటంటే, మన ఒడ్డిలకుండే ఒక అలవాటు ఏమిటి అంటే, ఎవరైనా వరుస ఉన్న ఆడపిల్లతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా గమనించలేదు? వల్లాగుడికి వెళ్ళేవారే కానీ, లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకునే వాళ్ళే కానీ, పనుల్లోకి వెళ్ళినప్పుడు మనము
డబుల్ మీనింగ్ డైలాగులు, లేకపోతే వల్గర్ మాటలు ఎక్కువగా, వల్గర్ పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. అవి అటువంటి మాటలు మాట్లాడి 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 ప్రతి సందర్భంలోనూ ఆ మాటలే మాట్లాడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ అత్త కూతురు ఎదురైందనుకోండి, తను మరదలు అనుకోండి, ఏమే మరదల పిల్ల అని అంటాడు కదా. అలా అనకూడదా అండి అంటే, నేను అనకూడదా, నేను అన్నాను. క్రొత్త భాషలు అంటే ఏంటి అని అంటే, మంచి భాషలు అంటే ఏంటి, ఆ అమ్మాయిని కూడా అమ్మా బాగున్నావా అని అన్నావు అనుకోండి, అది ఎంత బాగుంటుంది. దానిని మంచి భాష అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వేశ్య అయిన అమ్మాయితో మాట్లాడినట్టు, లేకపోతే సమరయ స్త్రీతో మాట్లాడినట్టు ఆయన ఏం మాట్లాడాడంటే, వాళ్ళు వ్యభిచారం చేసిన వారు, వ్యభిచార విషయంలో పట్టబడిన స్త్రీతో ఏమంటాడంటే, అమ్మా ఎవరునూ నిన్ను శిక్షించలేదా అని అంటాడు. హల్లెలూయా. సమరయ స్త్రీతో కూడా ఏమంటాడంటే, అమ్మా అనే విషయాన్ని మాట్లాడుతూ ఆమెతో సంభాషణ పలుసార్లు ఆయన ఆవిడతో ఆ మాటను పలుకుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక తల్లితో మాట్లాడినట్టు, లేకపోతే ఒక కుమార్తెతో మాట్లాడినట్టు వేశ్యలతో యేసు ప్రభు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త భాష, మంచి భాష అంటే అదే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అలాగే మన భాష కూడా మారుతుంది అని, మన భాషలో కూడా మర్యాదపు స్థితి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రొత్త ద్రాక్షరసం మన హృదయంలోనికి వచ్చినప్పుడు కేవలం అది చెప్పడానికి మాత్రమే కాదు, అది ఆచరించడానికి కూడా మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. ఆ క్రొత్త ద్రాక్షరసాన్ని మన యొక్క క్రొత్త తిత్తులలో దేవుడు ఉంచాలి అని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా అట్టి ప్రార్థన చేసేవారముగా ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని మనమందరం కూడా కలిగి ఉండేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇట్టి మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము నూతన సృష్టిగా మార్చబడాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన సమయంలో ఒక్కసారి మన హృదయాలు ఆయన వైపు తిప్పుదాం. ఇంకా మన హృదయాలు నూతనముగా మార్చబడలేదా? మన హృదయాలకి ఇంకా సున్నతి జరగలేదా? అది ఎలా జరుగుతుంది? మనకి జరిగేది కాదు, మనం చేసుకుంటే జరిగేది కాదు. మహోన్నతుడైన దేవుడే పరలోకము నుండి మన హృదయాన్ని సంధించే ఒక క్షణము రాబోతుంది. ఈ సమయంలో సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో మన హృదయాలను ఆయన వైపుకి త్రిప్పినట్లయితే ఆకాశం నుండి పడిన వర్షము భూమి మీదకి ఏ విధంగా అయితే చేరుతుందో, పరలోకములో నుండి ప్రారంభమైన దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లోనికి వస్తుంది. ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆ యొక్క వాక్యంలో ఉన్న లోతులను తెలుసుకుని దాని ప్రకారం జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ సమయంలో ప్రభువా సహాయము దయచేయండి అయ్యా.